ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం అండి. ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవికాలపు పండ్లగంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిష్ఠ స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి, దేశమందు బీదలను మృంగివేయును, దరిద్రులను మాపివేయను. కోర్లువారలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొనివారలారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షకులనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదమని రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొనివారలారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అత్యాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయున్నదేమనగా, వారి క్రియలను నేనెన్నడను మరువను. ఇందుగూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరినూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రయీము దేశపు నది వలె అది అణిగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనిపట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం నుండి, కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటికై ఈ సముద్ర తీరము నుండి ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పిచేత సొమ్మచెల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. నెక్స్ట్ అధ్యాయం 9వ అధ్యాయం అండి.